ఓకే. సో ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. బ్రీఫ్ అమ్మ, ఈరోజు మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అందరి నుంచి మీ ఇంట్రడక్షన్ కావాలి. లైక్ మీ పేరు, మీరు ఏ డిస్టిక్ నుంచి వచ్చారు, క్లాస్కి, ఓకేనా? మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎందుకు టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఈ ఒక 2 minutes మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మళ్ళీ మన క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ శ్రావణి, మీ డీటెయిల్స్ చెప్పండి. హలో. హాయ్ సార్. హాయ్ శ్రావణి, చెప్పండి. నా పేరు శ్రావణి. ఓకే. హైదరాబాద్లో ఉంటాము. ఓకే అండి. బిఎస్సి బ్యాక్గ్రౌండ్. ఓకే, గుడ్. ఓకే, ఎందుకు అకౌంట్స్ యా కోసం నాలెడ్జ్ కోసం టాలీ నేర్చుకున్నాం. ఓకే, ఫర్దర్ ఫ్యూచర్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా వీటి మీద? చెయ్యాలనే కదా. యా, షూర్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయినాథ్. Hi sir, హాయ్. my name is Kursaina sir. I am from Kadapa Podurud sir. ఓకే డన్. నేను డిగ్రీ చేస్తూ ప్రస్తుతానికి సీఎం ఇంటర్ రాస్తున్నా సార్. ఓకే డన్. ఓకే, సో డిస్టిక్? కడప డిస్ట్రిక్ట్ సార్. యా డన్. కడప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు. ఓకే డన్. నెక్స్ట్ వన్ అరుణ గారు, మీరు చెప్పండి. అరుణ గారు, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. హలో అరుణ గారు, వాయిస్ వినపడుతుందా? ఓకే, దెన్ లక్ష్మణ్. హలో సార్. అరుణ గారు చెప్పండి, మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ అండి, నేను ఏలూరు నుంచి అండి. ఓకే, మీ క్వాలిఫికేషన్? డిగ్రీ సార్. డిగ్రీ. ఓకే, సో టాలీ మీద వర్క్ చేయాలనేనా జాబ్ ఫర్దర్ ఫ్యూచర్లో? చేస్తాం సార్, చేయాలి సార్. షూర్ అండి, థ్యాంక్ యూ. అండ్ లక్ష్మణ్, పేరు, హలో డిస్ట్రిక్ట్? సార్. యా చెప్పండి లక్ష్మణ్. సార్ పల్లా లక్ష్మణ్ నా పేరు. నాది బీకామ్ కంప్లీట్ సార్. నాది ఓకే డన్. ట్రాలీ తోటి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి నేను ట్రాలీ నేర్చుకుంటాను. ఓకే, షూర్, కంపల్సరీ ఫ్యూచర్లో. ఆల్రెడీ ఒకసారి మీతోటి నేను ఒకసారి జిమ్ మీటింగ్ లో కలిసాను సార్ మీకు. ఓకే, షూర్. ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా, ఫస్ట్ డెమో కోసం చాలా మంది జాయిన్ అవుతారు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, టూ టైమ్స్ జాయిన్ అయ్యాను నేను ఆల్రెడీ. ఓకే, గుడ్. అప్పుడు మనీ ప్రాబ్లం తోటి మళ్ళీ నేను పర్లేదు, మనం ఛాన్స్ ఇస్తాం కదా, ఇన్స్టాల్మెంట్ ఉంటుంది మన దగ్గర, డోంట్ వరీ. ఓకేనా? సో ఫర్దర్ ఫ్యూచర్ లో రియల్ టైం గానే అందరికి నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ సాయి, నాట్ సాయినాథ్, సాయి. యా సాయి, టెల్ మీ. హలో ఎవ్రీవన్, యా ఐ యామ్ సాయి. యా, కడప నుంచి నేను. ఓకే, మీ క్వాలిఫికేషన్? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, గుడ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే డన్. వన్ థింగ్ ఏంటంటే, రియల్ టైం ఏ విధంగా ఉంటుందో సినారియోతో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మనం ఒక ఆడిటర్కి డేటా సబ్మిట్ చేసేంత వరకు నేను మీకు నేర్పిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై ఛానల్, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. అండ్ టాలీ ప్రైమ్, టాలీ ERP9, MS ఆఫీస్, BFSI, రీటైల్, లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ నేను టీచ్ చేయగలుగుతాను. ఓకేనా? సో అది స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా స్క్రీన్ మా గాయస్? స్క్రీన్ కనబడుతుంది కదా? యా డన్. యూట్యూబ్ స్క్రీన్ అండి సార్. యా యూట్యూబ్ డన్. యూట్యూబ్ స్క్రీన్ ఉందా? ఎస్ సార్. అవును సార్. యా, నౌ ఇట్ ఈస్ ఓకే. ఎస్ సార్. యా ఓకే గైస్, బ్రీఫ్ మై ఇంట్రడక్షన్. సో ఐ ఆమ్ లోకేష్, నా పేరు లోకేష్ అండి. నేను ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశాను 2017లో. సో ఇక్కడ నేను చూడండి, RSA BFSI LPA ఉన్నారు కదా, TOT సర్టిఫైడ్ అంటారు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. అంటే మన ఇండియాలో ఉన్న PMKK సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, PMKK అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అంటారు. వాటిలలో ఇండియా వైజ్ ఎక్కడైనా నేను వెళ్ళి టీచ్ చేయొచ్చు అనమాట.
ఓకేనా. సో అదనమాట. నాకు మ్యాక్సిమం టాలీ ప్రైమ్ మీద టాలీ ERP కావచ్చు 2 మీద నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ రియల్ టైంలో కూడా. ఓకే, నేను ఇంతవరకు మ్యాక్సిమం 5 yearsలో 1000 members పైన స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేస్తున్నాను మా కడపలో. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్ కూడా నేను క్లాసెస్ చెప్తున్నాను. ప్రజెంట్ కడపలో ఉన్న నిహార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అక్కడ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ ప్రజెంట్ మా హోమ్లో 3 members ఉంటాం. నేను హాబీస్ వచ్చేసి ఏదైనా న్యూ అప్లికేషన్స్ ఎక్కువ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ అప్గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్ కూడా లైఫ్లో. సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ. ఓకే, కమింగ్ టు అవర్ సబ్జెక్ట్. డన్. చూడండి, మన ఛానల్ వచ్చేసి www.youtube.com/tallyలోకి ఇస్తే కన్నా మన డైరెక్ట్గా నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి కోర్స్ కంటెంట్ చూద్దామండి. ఇక్కడ కోర్స్ కంటెంట్ చూస్తే డీటెయిల్స్ చూసుకుందాం. కోర్స్ టాలీ ప్రైమ్ విత్ GST. సెక్టార్ చూస్తే MSME అంటారు, మైక్రోసాఫ్ట్. ఓకేనా, మీడియం స్మాల్ అంటే మీడియం స్మాల్, తర్వాత మనకి ఎంటర్ప్రైజెస్ అంటారు. ఓకేనా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే ఇది ఏంటంటే మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, తర్వాత మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి యూజ్ చేయడానికి తక్కువ, ఎందుకంటే మ్యాక్సిమం ఒక 10 crores 20 crores అట్లా అంతకుమించి ఎక్కువ పోతుంది అనమాట. మన కోర్స్ కంటెంట్ చూస్తే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ GST, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 45 days ఉంటుందండి. మనకి ఇంక్లూడింగ్ మనకి ఎక్సెల్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. చూడండి, ఆన్లైన్ ట్రైనింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే మనం టాలీ నేర్చుకునే ముందు అకౌంట్స్ బేసిక్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. అవి తెలుసుకుంటేనే మనం టాలీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ అకౌంట్ బేసిక్స్ అనేది ఏం తెలిసి ఉండాలి అంటే డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవి మనకి తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. తర్వాత మనం టాలీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వీటి గురించి మనం తెలుసుకుంటేనే టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. ఈ బేసిక్స్ అనేది చాలా డెప్త్గా మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత టాలీలోకి వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, వీటి గురించి కూడా మనం క్లియర్ కట్గా ఆ ఎంట్రీస్ పాస్ చేసే కొద్దీ అవే జనరేట్ అవుతాయి. తర్వాత GSTకి వస్తే డెఫినేషన్ ఆఫ్ GST, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్స్, కరెంట్ స్ట్రక్చర్, GST 1, GST 2, GST 3B, GSP, ఇవన్నీ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా మన ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. తర్వాత చూడండి, సెమినార్ ఆన్ టాలీ ప్రైమ్ ఉన్నారు. ఓకే, సో టాలీ ఫుల్ ఫామ్ ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో టాలీ ఫుల్ ఫామ్ చూస్తే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పుకుంటాం. అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. దీన్ని మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పుకుంటాం. యూఎస్లో అయితే January to December తీసుకుంటారు. కొన్ని దేశాలు అలా తీసుకుంటారు, కొన్ని దేశాలు ఎలా తీసుకుంటారు. ఎందుకంటే మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఉంటాయనేసి వాళ్ళు సెట్ చేసి వెళ్ళారు. మనం అదే ఫాలో అవుతూ వస్తున్నాం. ఓకే, సో అది ఎందుకంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రికార్డ్ చేసుకుంటాం లీనియర్ లైన్ సీక్వెన్స్లో ఒక సంవత్సరం మొత్తం పాటు. సో దాన్ని టాలీ అంటారు ఫుల్ ఫామ్. ఓకేనా, ఈరోజు ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా, పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా అనేది డేట్ వైజ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్తారు. ఇంకా తర్వాత ప్రైమ్ అంటారా. సో ఇంకా మనకి కాలానికి అనుగుణంగా ఏ సాఫ్ట్వేర్ అయినా అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు నేమ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తారు. టాలీ ERP అని ఉంది, ERP అని తీసేసి 18 అని పెట్టాలనుకున్నారు. 18 కాకుండా ఇప్పుడు ప్రైమ్ అని మార్చేస్తారు. దాని ఐకాన్ కూడా ఈ విధంగా ఉంటుంది, రైట్ సైడ్ మనకి టాలీ ఐకాన్. ఓకేనా, ఓకే. సో మనకు టాలీ నేర్చుకోవడం వల్ల, టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ బిజినెసెస్ సంబంధించి మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే దీంట్లో 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, లేదా 2 రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, ఇన్వెంటరీ ఓరియంటెడ్ కావచ్చు, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్